హాయ్ ఫ్రెండ్స్, మీకు ఆ క్రౌడ్ చూస్తే గెస్ చేసి ఉండాలి మీరు. యాక్టర్ విజయ్ గారు సీఎం విజయ్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో విజయ్ గారి గురించి మనకి తెలుసుకున్న కొన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను మీకు. ఆయన పూర్తి పేరు వచ్చేసరికి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. 22 జూన్ 1974లో పుట్టారు ఆయన. ఆయనకి బాగా ఫేమస్ అయిన నేము విజయ్తో పాటు విజయ్ తలపతి, ఈ రెండు నేమ్స్తో అలా పిలుస్తారు. విజయ్ తలపతి అనే నేమ్ బాగా ఫేమస్. అతను టీవీకే పార్టీ అనేది స్థాపించారు పొలిటికల్ పరంగా. మొన్న రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో 108 సీట్స్ గెలిచింది టీవీకే పార్టీ అనేది. బట్ మ్యాజిక్ ఫిగర్ గెయిన్ చేస్తే కానీ సీఎంగా పార్టీని ఫామ్ చేయడం కానీ లేకపోతే కొత్త ప్రభుత్వంని తీసుకురావడానికి ఛాన్స్ లేదు. సో ఆ మ్యాజిక్ ఫిగర్ కోసం ఏ పార్టీలు సపోర్ట్గా వచ్చినాయి టీవీకే పార్టీకి. కాంగ్రెస్ వచ్చేసరికి ఒక 5 సీట్స్ వచ్చినాయి. సిపిఐ నుంచి ఒక 2 సీట్స్ ఇచ్చారు వాళ్ళు సపోర్ట్. సిపిఎం నుంచి కూడా 2 ఇచ్చారు. వీసీకే పార్టీ నుంచి 2 సీట్స్ సపోర్ట్ వచ్చింది. ఐసీఎంఎల్ నుంచి కూడా 2 సీట్స్ వచ్చినాయి. టీవీకే మొత్తం 108 సీట్స్ గెలిచారు వాళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్స్. మొత్తం వాళ్ళ మిగతా వాళ్ళు సపోర్ట్ చేయడం ద్వారా 121 వచ్చింది. సో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం కుదిరింది. నిన్న ఈవినింగ్ వచ్చేసరికి గవర్నర్కి వీళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వీళ్ళందరూ చూయించుకున్నారు. సో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇప్పుడు ఈయన అండర్లో మినిస్టర్స్ వీళ్ళు ఎమ్మెల్యేస్ గెలుచున్నారు కాబట్టి చాలామంది పోను వచ్చే రోజుల్లో ఇస్తారు మినిస్ట్రీస్ ఎవరికి ఏంటనేది. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము జస్ట్ కొందరివి క్వాలిఫికేషన్స్ కూడా బయటకు వచ్చినాయి. పిహెచ్డి చేసిన వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు ఆ ఎమ్మెల్యేస్లో మొత్తంలో. పీజీ చేసిన వాళ్ళు వచ్చేసరికి 22 మెంబర్స్ ఉన్నారు. ఐఐటి ఇంజనీర్స్ ఒక 5 మెంబర్స్ ఉన్నారు. ఎంబీబీఎస్ డాక్టర్స్ 8 మెంబర్స్ ఉన్నారు. లాయర్స్ అండ్ ఇంజనీర్స్ 40 మెంబర్స్ ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ 25 ఉన్నారు. 12th పాస్ 12 మెంబర్స్ ఉన్నారు. 10th పాస్ వచ్చేసరికి 8 మెంబర్స్ ఉన్నారు. సీఎం క్యాండిడేట్గా మొత్తం అయిపోయిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మెయిన్గా ఆ రోజే ఏదన్నా ఒక ప్రైమరీ డెసిషన్స్ తీసుకుంటారు. వాటిలో ఫస్ట్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చేదాని మీద సైన్ చేశారు. అలాగే స్పెషల్ టాస్క్ ఫోర్స్ డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి తీసుకునే వాళ్ళు కానీ స్మగ్లింగ్ అలాంటివి వాటిని కంట్రోల్ చేయడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనేది ఫామ్ చేశారు. దాని మీద సైన్ చేశారు. అలాగే ఉమెన్ సేఫ్టీ గురించి కూడా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనేది ఫామ్ చేయడానికి ఇలా సైన్ చేశారు. ఇలా మూడింటి మీద సైన్ చేసి డెసిషన్స్ తీసుకున్నారు యాజ్ ఆఫ్ నౌ. అదేవిధంగా ఈ టీవీకే పార్టీ వాళ్ళు వచ్చేసరికి ఎలక్షన్స్ క్యాంపెయిన్లో కొన్ని హామీలు ఇస్తారు. ఏ పార్టీ అయినా సరే హామీలు ఇస్తారు కదా, ప్రజలకి మేము గెలిస్తే ఇది చేస్తాము అది చేస్తామని చెప్పేసి. వాటిల్లో ఇచ్చిన కొన్ని హామీలు చెప్తాను ఇప్పుడు. అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్కి పర్ మంత్ 4,000 ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చున్నారు. అన్ఎంప్లాయిడ్ డిప్లొమా హోల్డర్స్కి కూడా 2,500. ఫ్యామిలీ హెడ్స్ ఉంటారు కదా ఉమెన్స్, బిలో 60 ఏజ్ ఉన్న వాళ్ళకి 2,500. ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ వచ్చేసరికి ఇయర్కి 6 ఇస్తా అన్నారు. పెళ్లి చేసుకునే అమ్మాయికి వాళ్ళకి వచ్చేసరికి 8 గ్రామ్స్ ఇస్తా అన్నారు. ఇలా ఒక మెయిన్ కీ బేస్ చేసుకుని వీళ్ళు క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఈ 5 స్కీమ్స్ అనేది బాగా పాపులర్ అయినాయి కాబట్టి ఇవే చెప్తున్నాను యాజ్ ఆఫ్ నౌ. పోటీ చేసిన ఫస్ట్ టైమే గెలిచారు కాబట్టి చూద్దాం ఎలా చేస్తారు.